సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని నాడిపేట డీఎస్పీ చెంచుబాబు అన్నారు. ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా వివిధ పత్రాలు లేని వాహనాలు తనిఖీ చేసిన సందర్భంగా ఆయన 3 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. రోడ్డు మీదకు వచ్చే ప్రతి వాహనానికి సరైన పత్రాలు ఉండాలని ఆయన సూచించారు. వాహన యజమానులు ఖచ్చితంగా నిబంధనలు పాటించే వాహనాలు నడపాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ బాబీ తదితరులు హాజరయ్యారు. కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఈ భారీ వాహనాలను స్వాధీనం చేసుకొని ఎంవీఏ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ కొంతకాలం పాటు సస్పెండ్ చేయమని రికమెండ్ కూడా చేయడం జరిగింది. రోడ్డు భద్రతా నియమాలు అందరూ పాటించాలి. పర్టికులర్ గా ఈ పెద్ద పెద్ద వాహనాలు నడిపేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి డ్రంకెన్ స్టేట్ లో నడపడం చేస్తాయి కాబట్టి కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తాయి కాబట్టి మనిషి యొక్క ప్రాణానికి ఎక్కువ విలువిస్తూ జాగ్రత్తగా రోడ్డు నిబంధనలు పాటించాలని అందరినీ కోరుతున్నాం. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సారు ఇలా చేయించడానికి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ బ్లాక్ స్పాట్స్ లో కానీ అన్ని రోడ్డు ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి యాక్సిడెంట్లు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నా ఉంటాం. అందువల్ల వాహనాలు నడిపేటువంటి వాళ్ళు అన్ని నియమాలు పాటించాలని, డ్రంకెన్ కండిషన్ లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపకుండా ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ కి సంబంధించిన అన్ని రికార్డ్స్ కరెక్ట్ గా కలిగి ఉండాలని కోరుతున్నాం. ఆటో డ్రైవర్లు కూడా పరిమితికి మించి ఆటోల్లో చేసేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసులు నమోదు చేసి కోర్టులకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది అన్ని జాగ్రత్తలు పాటించాలని వాహనదారులందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ.